నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కియాన్స్ కిచెన్. ఈరోజు మనం చికెన్ కర్రీని ఈజీగా సింపుల్ వేలో ఎలా చేయాలో డీటెయిల్గా ఈ వీడియో చూడబోతున్నాము. బ్యాచిలర్స్ కూడా తక్కువ టైంలో ఇలా చికెన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సినవి అల్లం, టమాటో, ఎల్లిపాయలు, కొబ్బరి, ఉల్లిగడ్డలు ఇవన్నీ రెడీ చేసుకొని కొబ్బరిని ఫస్ట్ మిక్సీకి వేసుకోవాలి. ఫస్ట్ కొబ్బరి మిక్సీకి ఎందుకు వేసుకోవాలంటే రిమైనింగ్ అన్నీ ముందుగా వేసుకుంటే కొబ్బరి నున్నగా అవ్వదు. కొబ్బరి నున్నగా అయిన తర్వాత ఎల్లిపాయలు, టమాటో, ఉల్లిగడ్డలు, అల్లం, కొత్తిమీర ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. మనం కావాలి అనుకుంటే కొబ్బరి వేసుకోవచ్చు, లేదంటే లేదు. మసాలా ఎక్కువ ఉండకూడదు అనుకుంటే కొబ్బరి లేకుండా కూడా మసాలా వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని అందులో వేసుకొని కొద్దిగా వేయించాలి. మసాలా స్మెల్ వెళ్ళేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మసాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మసాలా, చికెన్ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఒక చిన్న కప్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకు ఎక్కువ గ్రేవీ అవసరం లేదనుకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు చికెన్ రెడీ. చూసారా, ఇలా ఈజీగా సింపుల్ వేలో చికెన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్లో చెప్తే నాకు మీ అభిప్రాయం తెలుస్తుంది. తర్వాత మీకు ఏ వంట అయితే ఇష్టమో ఆ వంట పేరు కింద కామెంట్లో తెలియజేయండి. నేను అది చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంకొక వంటతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కియాన్స్ కిచెన్.